మారణకాండలు, కిరాతక కాల్చివేతలు చరిత్రను గుర్తుకు తెస్తాయి. ఆ చరిత్ర వెనుకున్న దారుణ భావాలపై దృష్టి పడేలా చేస్తాయి. పహల్గాం ఘోరకలిపై క్షోభించని హృదయం లేదు, గర్హించని మనసు లేదు, ఆగ్రహం చెందని ఆత్మ లేదు, కన్నీరు కార్చని కన్నులు లేవు. మానవత్వం ప్రేరేపించే ఈ స్పందనలతో సమస్య తీరిపోదు. భవిష్యత్తు దారుణాలను ఆపనూ లేవు. రాజకీయ లక్ష్యాల కోసం సాగించే రాక్షసాలను నిలువరించలేవు. మరోవైపు తక్షణ ప్రతీకారాలు, ప్రతిచర్యలు మొదలయ్యాయి. హృదయాగ్నులను తాత్కాలికంగా చల్లార్చడం కూడా కొన్ని సందర్భాల్లో కావాల్సి వస్తుంది. కానీ సమస్య మూలాల్లోకి వెళ్లే సమాంతర చర్యలు చేపడితేనే వాటికి సార్థకత లభిస్తుంది. మతతత్వం రాజకీయాలను ప్రభావితం చేస్తున్నంత వరకు తీవ్రవాదాలు నిరంతరం ఊపిరి పోసుకుంటూనే ఉంటాయి. కశ్మీర్ సమస్య చుట్టూ ఆవరించిన తీవ్రవాదం ఆ తత్వం నుంచే ప్రేరణ పొందుతోంది. దుశ్చర్యలన్నీ అందులో నుంచే తన్నుకొస్తున్నాయి. అందుకే విశాల దృష్టితో సమస్యను చూడడం మొదలు పెడితేనే కష్టమైన, కొంత నష్టమైన శాశ్వత పరిష్కార మార్గం కనబడుతుంది. మత దృక్పథంలో ఎంతటి వైషమ్యాలు, ద్వేషాలు, అమానవీయ ధోరణులు గూడు కట్టుకుంటాయో గ్రహించడానికి పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిం మునీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. పహల్గాం దారుణానికి ముందు, తర్వాత కూడా మునీర్ చేస్తున్న వ్యాఖ్యలు యథాలాపంగా చేసినవిగా అనుకోలేం. 1940లకు ముందు కూడా మతతత్వ భావాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో అవి ఇంకా బలపడ్డాయి. పాక్ సైన్యాధ్యక్షుడు పదే పదే ప్రస్తావిస్తున్నట్లుగా ముస్లింలు, హిందువులు అన్ని రకాలుగా వేర్వేరని, ఇరువురు ఒక రాజ్య వ్యవస్థలో ఇమడలేరనే భావన మతతత్వ సిద్ధాంతంలో కీలకం. 1940లో మహమ్మద్ అలీ జిన్నా చేసిన లాహోర్ ప్రసంగంలో అది బలంగా వ్యక్తమైంది. దాన్నే మునీర్ లాంటి వాళ్లు పదే పదే వల్లెవేస్తున్నారు. నిజానికి జిన్నా మతతత్వాన్ని 100కి 100 పాళ్లు విశ్వసించారని చెప్పలేం. ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పడాలనే లక్ష్యానికి అది కావాల్సి వచ్చింది. జిన్నా ప్రకటన తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఆ తర్వాత అడుగులన్నీ దేశ విభజన దిశగానే పడ్డాయి. మైనారిటీలకు అనేక రక్షణలను కల్పించి, అధికారంలో సముచిత వాటా ఇచ్చి, ఉన్నత పదవులకు పోటీపడడానికి అన్ని అవకాశాలను అందించి, హిందువులు, ముస్లింలు సామరస్యంగా మనగలిగే రీతిలో గట్టి రాజ్యాంగబద్ధమైన ఏర్పాట్లు చేసుకుందామని ఎన్ని ప్రతిపాదనలు చేసినా జిన్నా అంగీకరించలేదు. అందుకు జిన్నా సమర్థించుకున్న తీరును తెలుసుకోవాలనుకుంటే లాహోర్ ప్రసంగం లోతుల్లోకి వెళ్ళాలి. 1990ల తర్వాత ఇంటా బయట పెరుగుతున్న భిన్న రకాల మతతత్వాలను అర్థం చేసుకోవడానికి అది అత్యవసరం. సారంలో మతతత్వాల మధ్య పెద్ద తేడా ఉండదు. హిందువులు, ముస్లింలు ఏకరాజ్య వ్యవస్థలో సామరస్యంతో జీవించగలరని ఎవరు చెప్పినా జిన్నా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య, లౌకిక విధానాలతో భిన్న మతాల ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తే ఐక్యంగా ఉండవచ్చన్న ప్రతిపాదనను జిన్నా కొట్టిపడేశారు. అట్లా సాధ్యమవుతుందని చెప్పిన ఆనాటి కాంగ్రెస్ నాయకులకు అసలు హిందూ, ముస్లిం మతాల మూలసారమే అర్థం కావడం లేదని విమర్శించారు. జిన్నా దృష్టిలో ఇస్లాం, హిందూ మతాలు భిన్న దేవతారాధనలకు, భిన్న విశ్వాసాలకు పరిమితమైనవే కావు. అవి మతాలు కావని, భిన్న సామాజిక వ్యవస్థలని సూత్రీకరించారు. సామాజిక వ్యవస్థ అంటే సమాజ మనుగడకు అవసరమైన అన్ని కార్యకలాపాలను, భావాలను ఇముడ్చుకున్న ఒక వ్యవస్థ. అనేక సంబంధాల సమాహారమైన ఒక ఏర్పాటు. అది మనుషుల స్థానాలను నిర్దేశిస్తుంది. ఆ స్థానాల్లో కూర్చుని జీవించేలా విలువలను బోధిస్తుంది. నీతులను ఖాయపరుస్తుంది. పాపపుణ్యాలను స్పష్టం చేస్తుంది. అసమానతలను సమర్థించే భావాలను కలిగుంటుంది. కష్ట నష్టాలకు దైవిక కారణాలను పేర్కొంటుంది. అధికారాలకు హద్దులను, అర్హులను నిర్దేశిస్తుంది. ఒకనాటి సగటు భారతీయ గ్రామాన్ని చూస్తే సామాజిక వ్యవస్థకు సంబంధించిన ప్రధాన రూపురేఖలన్నీ స్పష్టంగా కనబడతాయి. హిందువులకు, ముస్లింలకు పూర్తి భిన్నంగా ఉండే వ్యవస్థగా దాన్ని భావించలేం. ముస్లిం భూస్వాములకు ఆధిపత్యం ఉండే చోట భిన్న సామాజిక వ్యవస్థ ఉంటుందని, అట్లాగే హిందూ భూస్వాములకు ఆధిపత్యం ఉన్న చోట వేరే సామాజిక వ్యవస్థ ఉంటుందని చెప్పేందుకు భారత్ చరిత్రలో ఆధారాలు కనబడవు. ఒక మతాన్ని పాటించేవారు ఎక్కువగా ఉన్న చోట సాంస్కృతిక పరమైన ఆచారాలు, కట్టుబాట్లు భిన్నంగా ఉండొచ్చు. అంత మాత్రాన భిన్న మతాలు పాటించే వారందరూ ప్రత్యేకమైన సామాజిక వ్యవస్థలో ఉన్నట్లుగా భావించలేం. గ్రామాలకైనా నగరాలకైనా ఇదే వర్తిస్తుంది. జిన్నా దృష్టిలో వేర్వేరు మతాలను అవలంబించేవారు ఒకే జాతిగా ఉండలేరు.
అందుకు అవసరమైన జాతీయ ఐక్యతాభావాన్ని ఏర్పరచుకోలేరు, సహానుభూతిని సృష్టించుకోలేరు, కష్ట నష్టాలకు ఒక రీతిగా స్పందించలేరు. ఉమ్మడి ప్రమాదాలప్పుడు ఊపివేసే ఉమ్మడి ఉద్వేగ భావన కనబడదు. అనుసరించే మత సంస్కృతి భిన్నమైంది కాబట్టి సమిష్టి భావన నెలకొనదు. అందుకే జాతీయ భావాలతో ముస్లింలు, హిందువులు ఎదగగలరని అనుకోవడం ఒక కల, అపోహ మాత్రమే. దీన్ని గ్రహించకపోవడమే అన్ని సమస్యలకు మూలం. ఆ అపోహను, ఆ కలను వీడి పొరపాటును సరిదిద్దుకోకపోతే భారతదేశం వినాశం వైపు నడుస్తుంది. ఇట్లా మౌలికంగా భిన్న మతాలపై ఆధారపడిన రెండు వేర్వేరు నాగరికతలకు హిందువులు, ముస్లింలు చెందుతారని జిన్నా వ్యాఖ్యానించారు. ఒక రాజ్యంలో వీళ్లు కలిసి ఉంటే సంఘర్షణలు తప్పవని జిన్నా 1940లో సూత్రీకరించారు. అమెరికా రాజకీయ శాస్త్రవేత్త శామ్యూల్ హంటింగ్టన్ 1990లో బాగా ప్రచారంలోకి తీసుకొచ్చిన భిన్న నాగరికతల సంఘర్షణల భావనకు దీనికి పెద్ద తేడా కనిపించదు. అంబేద్కర్ కూడా ముస్లింలు ప్రత్యేక దేశం కోరుకోవడంలో తప్పు లేదంటూ గట్టి వాదనే చేశారు. ముస్లిం లీగ్ వాదనపై అంబేద్కర్ చేసిన విశ్లేషణ ఆయన రచనలు, ప్రసంగాల 8వ సంపుటంలో స్పష్టంగా ఉంది. ఇక జిన్నా ప్రకారం ముస్లిం సాహిత్యం వేరు, తాత్వికత వేరు, అభిరుచి వేరు, ప్రేరణగా తీసుకునే మూలాలు వేరు, కావ్యాలు వేరు, కథనాలు వేరు, ముస్లిం వీరులు వేరు, శత్రువులు వేరు, విషాదాలు వేరు, ఇంకా చెప్పుకోవాలంటే ఒకరి విజయం ఇంకొకరికి పరాజయం అవుతుంది. ఇలాంటి విరుద్ధ భావనలు, చరిత్రలు కలిగిన రెండు జాతులను ఒక దేశంలో కలిపి ఉంచడం, అందులోనూ ఒకదాన్ని మెజారిటీగా మరొకదాన్ని మైనారిటీగా కలిపి ఉంచడం ఏ విధంగానూ వాంఛనీయం కాదు. జిన్నా ఈ మాటలు చెప్పి 85 ఏళ్లయింది. విశాల ప్రజాస్వామ్య దృష్టితో వీటిని అంగీకరించడం కష్టం. అన్నింటినీ మతమే నిర్ణయిస్తుందని భావిస్తే ఆధునిక నాగరికతకు అర్థమే ఉండదు. ఆర్థిక, సాంకేతిక, విజ్ఞాన శాస్త్రాల్లో వచ్చిన అనేక మార్పులు మతాలు ప్రాణప్రదంగా భావించే ఎన్నో భావాలను మార్చివేశాయి. ఏక భాష, ఏక మతం, ఏక ప్రాంతం ఆధారంగా తలెత్తిన జాతీయ రాజ్యాలు, జాతీయ వాదాలు మారణకాండలకు, యుద్ధాలకు, ఉన్మాద రాజకీయాలకు పలుచోట్ల కారణమయ్యాయి. ఈనాటి జాతీయ రాజ్యాల గతంలో ఎంతో హింస ఉంది, అల్పసంఖ్యాకుల అణిచివేత ఉంది. బహుళ సంస్కృతుల పట్ల సహనం, సమానత్వం చూపాలని, మతాధిక్య రాజ్యాంగాలు ఉండకూడదనే భావన బలపడిన చోటే ప్రజాస్వామ్యాలు నిలబడ్డాయి. ఏక మతాధిక్యతే రాజ్యాంగానికి ఆధారమైన చోట నియంతృత్వాలు రాజ్యమేలుతున్నాయి. 78 ఏళ్ల మన ప్రజాస్వామ్యం మనగలగడానికి బహుళ సంస్కృతుల పట్ల సహనమే ప్రధాన కారణం. ఆ సహనానికి కల్పించిన రాజ్యాంగ బద్ధతే మనల్ని జిన్నా భావాల నుంచి దూరంగా ఉంచుతోంది. ప్రస్తుతానికి దూరంగా ఉన్నంత మాత్రాన ప్రమాదం తొలగిపోయిందన్న భరోసా లేదు. 1940లో జిన్నా, 1990లో శామ్యూల్ హంటింగ్టన్ చేసిన సూత్రీకరణలను నిజం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయి. జిన్నా ఆలోచనలు ఇస్లాం మతాన్ని అనుసరించిన వారికే పరిమితం కాలేదు. ఆ భావాలకు నకళ్ళు, ప్రతిధ్వనులు బలంగా వ్యాపించడం మన ప్రజాస్వామ్యానికి సవాలుగా మారాయి. మతం సర్వోన్నతమని, స్వమతం నుంచే సమస్త ప్రేరణ పొందాలని, ప్రతినాయకులందరూ ఇతర మతాల్లోనే ఉన్నారని చెలరేగిపోతున్న ప్రచారమే ఇందుకు నిదర్శనం. ముస్లింలు అధికులుగా ఉన్న కశ్మీర్ తమకే చెందాలనే పాకిస్తాన్ చేస్తున్న వితండవాదన వెనుక ఉన్నది 1940లో పురుడు పోసుకున్న మతతత్వమే. మతతత్వం ఉన్న చోట ప్రజాస్వామ్య నిర్ణయాలకు తావుండదు, ప్రజల అభీష్టాలకు విలువుండదు. అన్య మతస్థులను అసమానంగా, కర్కశంగా, అమానవీయంగా చూడడం ద్వారానే మతతత్వం మనుగడ సాగిస్తుంది. కశ్మీర్ ప్రజలు దాన్ని తిరస్కరించేలా చేయడంలోనే అసలు విజయం ఉంటుంది. పహల్గాం సంఘటనకు ప్రతీకార చర్యలు సింధు నదీ జలాల ఒప్పందం నుంచి వైదొలగడంతో మొదలై మరెన్నింటి దాకానో వెళ్లొచ్చు. పాక్ను చక్రబంధనం చేయొచ్చు, చిన్నాభిన్నం చేసే వ్యూహాలకు పదును పెట్టొచ్చు. కశ్మీర్ వ్యవహారాల నిపుణులందరూ ఏమేమి చేయాలో జాబితాలిస్తున్నారు. వారందరూ ముఖ్యమైనదిగా చెప్పేది ఒకటుంది, అది కశ్మీరీల హృదయాలను గెలుచుకోవడం. ఆ గెలుపే తీవ్రవాదుల ఓటమిని ఖాయం చేస్తుంది. కశ్మీర మహాచరిత్రకారుడైన కల్హనుడు అన్నట్లుగా కశ్మీరును ఆధ్యాత్మికంగా గెలుచుకోవడం ఒకనాడు కష్టమై ఉండొచ్చు. ఆధునిక ప్రజాస్వామ్యంలో తగినంత ఉదారత ప్రదర్శిస్తే అది అసాధ్యం కాదు. అందుకు ఇప్పటిదాకా వేసిన అడుగులు మాత్రం సరిపోవు.